వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. ఇక్కడ ట్రంప్ గారు అధ్యక్ష పదవిని చేపట్టగానే కొన్ని పౌరసత్వాలు క్యాన్సిల్ చేయడం జరిగింది. అక్కడ జన్మతహా పుట్టిన వాళ్ళకు కూడా అక్కడ ఉండే సిటిజన్షిప్ ని అలో చేయట్లేదు అన్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి. అయితే ఈ అంశం మీద మన ఉద్యమకారులు చెల్సాన్ శ్రీనివాస్ గారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. సార్, మరి నమస్తే సార్. సార్, మరి చాలా మంది భారతీయులు అమెరికాలో ఉంటున్నారు. అక్కడ జన్మతహా ఉండే హక్కు గాని లేదు. ఇక మీదట అక్కడ పుట్టిన పిల్లలకు కూడా అక్కడ పౌరసత్వం లభించదు అని చెప్పి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడ ఉన్న మన భారతీయులను భయపెడుతున్నాయనే చెప్పాలి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అందరికి నమస్కారం. ఏం లేదండి, వ్యాఖ్యలు కాదు, విత్ ఇన్ 24 hours లో సంతకాలు పెట్టేశారు, ఆర్డర్ ఇచ్చేసారు. ఒక దానికి మాత్రం చెప్తానండి, రైట్ ఆర్ రాంగ్, దమ్మున్నాడు ట్రంప్ గారండి. అమెరికా ఫస్ట్ అంటున్నారు ఆయన, తప్పలేదు. అబ్సల్యూట్లీ ఒక కలర్ ఆఫ్ స్కిన్ మీద కానీ మిగతా జాతీయత మీద కానీ ఆయన ఇంతకుముందు దుర్మార్గంగా మాట్లాడిన మాటలు లేదా మిగతా మినహాయించి తన దేశం కోసం తను కష్టపడటం తప్పే ఉందండి. ఈ మాట మాట్లాడడానికి ఇండియన్స్కి కోపం రావచ్చు, స్థిరపడింది. కానీ ఒకటి చెప్తున్నాను, దయచేసి ఎందుకంటున్నానంటే, మీరు మా ఇండియా దేశ ప్రధానమంత్రి ఒక ఆయన దేశ చరిత్రలో వెళ్ళిపోయి అమెరికా ప్రెసిడెంట్ కి ఎన్నికల ప్రచారం చేశారు ఔరేజ్ బార్ ట్రంప్ అని అంటే, ఈ దేశ ప్రతిష్టని గంగలో కాదు, మిస్సిపి నదిలో కాదు, దాని మురుకాలలో కల్పించారు. అదనంగా ఏం సాధించారు? ఆ రోజు కమలా హారిస్ గారు వచ్చారు, ఇండియన్ ఆర్జన్, ఆవిడ అక్కర్లేదు ఈయనే కావాలనుకున్నా సరే, అది మోడీ గారి గుజరాత్ గారి ఇష్టం. కానీ ఇవాళ తర్వాత సాధించింది ఏంటండి? యాంటీ హోదా ఇవాళ వచ్చారు, వచ్చిన తర్వాత పర్సనల్ ఫ్రెండ్షిప్ వాళ్ళకి ఆదాని గారికి అన్ని బాగుండొచ్చు. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఆదాని గారికి ఏం కావాలి, అది ఇస్తారో లేదు, దట్ డిఫరెంట్ ఇష్యూ. కానీ వాళ్ళ దీంట్లో మాత్రం ఇబ్బందికరమైన పరిణామాలు, ఎందుకంటే నేను దాన్ని 2 రీడ్ చేశాను. వాళ్ళ కానీ సిటిజన్షిప్ 1868 అంటే అప్పుడు మీకు తెలుసండి, అబ్రహం లింకన్ గొడవ సివిల్ వార్ అయింది నార్త్కి సౌత్కి అమెరికాలో. సివిల్ వార్ అయిన తర్వాత 86 లో ఫెడరల్ యాక్ట్ ఒకటి చేసి బై బర్త్ అమెరికాలో ఎవరు పుట్టినా సరే అక్కడ సిటిజన్షిప్ వస్తుందని చెప్పారు. తర్వాత 1898 సెకండ్ దాన్ని కోర్టు రూలింగ్ ఇస్తా, అప్లైట్ చేస్తా, ఎనీ ఆఫ్ వన్ పేరెంట్ కనుక అక్కడ అయితే కనుక వస్తుంది, సబ్జెక్టు కానీ కొంత అమెండ్మెంట్స్ చేసి కొన్ని లిబరేషన్స్ కూడా ఇచ్చిందండి. కానీ వాళ్ళ ఈ యాక్ట్ అమల్లోకి రావడానికి అనేక రాష్ట్రాలు ఒప్పుకోవాలి. అమెరికాలో ఫెడరల్ ఎంత స్ట్రాంగ్ ఉందో ప్రతి స్టేట్స్ అంతకన్నా స్ట్రాంగ్ ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మన యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ కూడా అంత ఉన్నాయి. ఈ మోదీ గారు, గుజరాతీ ఆదాని గారు వచ్చిన తర్వాత రాష్ట్రాలు సర్వనాశనం చేశారు హక్కులు. ఇంకా కొనవూపిరితో మింటు మాట్లాడుతున్నా, అది కూడా చేయడానికి ఇప్పుడు ఎడ్యుకేషన్ యూనివర్సిటీలో తీసుకొచ్చి సర్వనాశనం చేస్తాం, డిఫరెంట్ ఇష్యూ. కానీ అమెరికాలో లేదండి. అమెరికాలో ప్రత్యేకమైన ఫ్లాగ్ ఉంటుంది, మన కర్ణాటక ఉన్నట్టు. అలాగే ప్రత్యేకమైన ఫెడరల్ లాని గౌరవిస్తానే సెపరేట్ చట్టాలు ఉంటాయి. కాంట్రా వస్తే కనుక ఫెడరల్ కోర్టు తీర్పిస్తుంది. కానీ చాలాసార్లు స్థానికంగా ఉన్న సాంప్రదాయాలు కానీ అప్లైట్ చేసిన చరిత్ర ఎక్కువ ఉందండి. అందువల్ల మిగతా రాష్ట్రాలు ఒప్పుకోవాల్సి ఉంది. ఆల్రెడీ లీగల్ సూట్స్ పడినాయి దాని మీద. అంటే మోడీ గారు ఇప్పుడు చెప్పిన ప్రకారం విత్ ఇన్ నెక్స్ట్ 30 days లో పుట్టిన వాళ్ళని గవర్నమెంట్ రెగ్యులేట్ చేసేసుకుంటారు అనమాట, సర్టిఫికేట్ చేయించుకుని. వాళ్ళకి మాత్రం వచ్చేటట్లు ఆయన డిగ్రీ ఉంది. బట్ ఒకటి చెప్తున్నాను, ఇండియన్ సిటిజన్షిప్ 1949 నవంబర్ వరకు బై బర్త్ కాదు, బై డిసెంట్ కూడా ఉంది. అంటే డిసెంట్ అంటే ఆ డిసెంట్ కాదు, అంటే వారసత్వం, అంటే ఇండియన్ ఆరిజిన్ బై బ్లడ్. ఇండియన్ అంటే పాకిస్తాన్ వచ్చిన వాళ్ళకి, మిగతా వాళ్ళు బంగ్లాదేశ్ కానీ మిగతా చోట్ల నుంచి వచ్చిన అందరికీ కూడా ఇచ్చారు. 1955 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వచ్చింది, 55 లో మరొక యాక్ట్ వచ్చింది. ఆ తర్వాత 1987 నుంచి 2004 వరకు ఎనీ వన్ ఐదర్ పేరెంట్ కనుక ఇండియన్ సిటిజన్ అయినా లేదా మిగతా చోట్ల భర్త వచ్చినా ఉంది. ఇప్పుడు ఇవాళైతే కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం ఒక తండ్రి కానీ నేనన్నా ఇండియన్ సిటిజన్షిప్ అంత ఈజీ అనుకోమాకండి. మనకు వాల్యూ లేదని మనం దాన్ని గౌరవం అంత ఈజీగా రాదు. ఇవాళ దిక్కుమాలిన గ్యాంగ్లన్నీ బంగ్లాదేశ్ వచ్చిన వాళ్ళకి అడ్డంగా రాసేసి ఆధార్ కార్డు ఇచ్చేస్తున్నా, అసలు సంబంధం లేకుండా ఇచ్చేస్తున్నారు. ప్రూవ్ అయితే మనకి ఈ దుర్మార్గాన్ని మనం వ్యతిరేకించాలి. దీంట్లో మతం లేదు, హిందూ మతం లేదు, నా జాతీయత. ఇండియన్ సిటిజన్ గా మిగతా దేశాలకు ఉన్నప్పుడు నా దేశ సిటిజన్షిప్ కూడా ఖచ్చితంగా కంట్రోల్ ఉండాల్సిందే. అమెరికానే మెక్సికో నుంచి అడ్డుకోలేకపోతున్నారు, బార్డర్ వాళ్ళు కడతానన్నారు. మనం పాకిస్తాన్ తక్కువ ఉంది ఆ బార్డర్.
అలాగే బంగ్లాదేశ్ తక్కువ ఉందా? దిక్కుమాలిన చైనా నుంచి తక్కువ ఉందా? వాళ్ళు రావడం తక్కువ అనుకోండి, వాళ్ళు గుర్తుపెట్టేస్తాం. గుర్తుపెట్టినా సౌత్ ఈస్ట్ రావట్లేదు. అక్కడ అపారమైన అవకాశాలు పెరుగుదల వల్ల. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, డెఫినెట్ గా వాళ్ళ ఇండియన్ సిటిజన్షిప్ దాంట్లోనే ఒక తల్లి తండ్రిని ప్రస్తుతం కనుక ఇండియన్ సిటిజన్ అయ్యి రెండో వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్ కాకుండా ఉంటే అప్పుడు మాత్రం ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది. మనకు కూడా చట్టం ఉంది కదా. అమెరికాలో ఎవరో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వెళ్ళిన వాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు డెలివరీ అక్కడ పిల్లలు పుట్టేస్తే ఆటోమేటిక్ గా సిటిజన్షిప్ వచ్చేది. సరైనదేనా అంటే ఆలోచించుకుంటాను. కానీ అప్పుడు ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళకి ఇబ్బందికరమే. ఎందుకంటే అక్కడ గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఇబ్బంది. గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళకి అక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎనీవన్ ఇవాళే మార్చలేదు. సిటిజన్ ఒకరి సిటిజన్ అయినా సరే వచ్చే అవకాశం. అలాగే గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా సరే, ఎనీవన్ అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉన్నా సరే పేరెంట్ వాళ్ళకి వచ్చేది మాత్రం కొనసాగుతుందండి. గ్రీన్ కార్డులో వెయిటింగ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు లాంగ్ వెయిటింగ్ ఉంటుంది. వాళ్ళ పిల్లలకి ఏంటనేది ఇంకా లాంగ్ వెయిటింగ్ ఉంటుంది. వాళ్ళ పిల్లలకు కూడా సిటిజన్షిప్ కోసం చూసుకోవాలి. ఇప్పుడు చాలా కొంతమంది హై నెట్వర్క్ ఇండివిజువల్స్కి ఎలాగో వేరే దారి ఉంది. ఇప్పుడు 8.6 crores ప్లస్ సో పెట్టి వాళ్ళ ఆటోమేటిక్గా వేరే ఎంట్రీ, మరి డబ్బున వేరే ఎంట్రీ ఉంటుంది కదండి. అంటే సబ్జెక్ట్ టు కండిషన్ వాళ్ళు కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించేది అది ఎలాగ ఉంది ఇప్పుడు నుంచి. అందువల్ల ఇదైతే మాత్రం వాళ్ళకి కొంత ఆశీనుపాతంగా ఉంటుంది. నిజంగా ఇండియన్స్ అక్కడికి వెళ్ళింది అక్కడ సిటిజన్షిప్ వస్తుంది అనేది ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళకి మాత్రం ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి. ఇంకా లాంగ్ ప్రొసీజర్. వచ్చిన వాళ్ళు 80-90% తిరిగి రావట్లేదు, వెళ్ళిన వాళ్ళు రావట్లేదు, వస్తాను. అందుకని లెటర్ వెయిట్ అండ్ సీ అండి. మా అబ్బాయి అక్కడ మీకు తెలుసు 8 years ప్లస్ నుంచి ఉంటున్నాడు, 8.5 years నుంచి. అందులో వరల్డ్ నెంబర్ 1 కంపెనీలో కోసమే నేను పనిచేస్తున్నాడు. బట్ డిస్పైట్ దట్ గ్రీన్ కార్డ్ కంపెనీ కూడా టేక్ వాళ్ళే ఖర్చు పెట్టుకుని వేసినా సరే అతను అంటే దేశం మీద, నేను ముందే చెప్పాను, దేశం మీద కదా నా తెలుగు జాతి ఏదన్నా కానీ ఆయన తిరిగి వచ్చేస్తున్నాడు. మాకేం బాధ లేదు. ఎందుకంటే గ్రీన్ కార్డు పోయిందనే మేము బాధపట్టలేదు కాబట్టి వచ్చేది ఇది. నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా కొంతమంది ఉంటారు నా దేశం మీద అభిమానం ఉన్నవాళ్ళు. వాళ్ళ కాకపోతే డాక్టర్స్ ఇక్కడ లక్షల రూపాయలు మిలియన్స్ కొద్ది ఇండియాలో ఖర్చు పెడితే అది తీసుకెళ్లి అమెరికా అభివృద్ధి కోసం, అంటే ఉచితంగానండి, ఒక డాక్టర్ డొనేషన్ ఉచితంగా సీట్ వచ్చిన వాళ్ళు కానీ, లేదా మిగతా వాళ్ళు కానీ, లేక ఇంకో కొట్టలో అంటే ఫుల్గా పేమెంట్ ఎన్ఆర్ఐ పేమెంట్ కట్టకుండా వచ్చిన వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ దేశం చాలా ఖర్చు పెడుతుంది. ఇది తీసుకుని అక్కడికి వెళ్ళి పొంది చదువుకుని ఏదో ఇతర కారణాలు అక్కడ మొత్తం తన మేధస్సునంతా అమెరికా కప్ చెప్తున్నారు. బ్రెయిన్ డ్రైన్. రేర్ కేసెస్ లో అన్యాయం జరిగినా నేను పట్టిన కానీ ఇది ఒక బ్రెయిన్ డ్రైన్ మరీ దారుణంగా ఉందండి. ఇక్కడ కూడా గుర్తించట్లేదు ఈ స్టేట్ గవర్నమెంట్స్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ అద్భుతమైన పరిణితి ఉంది. లేదా లేట్లీ ఎలా ఫ్రెండ్ సుబ్బారావు గారు మహానుభావుడు అక్కడికి వెళ్ళి అనేక మంది అక్కడికి వెళ్ళిన తర్వాత రీసెర్చ్కి అవకాశం ఇచ్చారు. ఇక్కడ రీసెర్చ్ తృణప్రాయాన్ని చూస్తున్నారు. వాళ్ళకి నేను విభేదించనండి. వాళ్ళు ఎక్సలెంట్, వాళ్ళ అభివృద్ధి కోసం మానవాళి కోసం పాటుపడే గొప్ప మహానుభావులు వాళ్ళు. అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నారు. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. ఇండియన్ సిటిజన్షిప్ తక్కువ కాకుండా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. లెట్ us వెయిట్ అండ్ సీ. అక్కడ ఇండియన్స్ కి కొంత సోలాస్. ఎందుకంటే మోడీ గారు ఆల్రెడీ ఎన్నికల కోసం ఎన్ని ప్రచారం చేసి మోడీ గారి కోసం ఇండియా ప్రతిష్ఠ సిపి పట్టణం పిల్లకాలలో పడేశారు. దేనికోసం? ఫ్రెండ్షిప్ మై దోస్ కోసం. ఇండియా ఔరేక్ బార్ ట్రంప్ అని ఇంతకుముందు పెట్టి 4 ఏళ్ళు ఇండియన్స్ కి 54 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారని చెప్తా ఉన్నారు. 1.47% ప్లస్ 54 లక్షల ప్లస్. ఇంకా కొంతమంది అనధికారంగా ఉండొచ్చండి. దాంట్లో దాదాపు 19 లక్షల మంది బోర్న్ సిటిజన్స్ అక్కడ. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆల్రెడీ ఎక్వైర్డ్ సిటిజన్షిప్ కూడా ఉంది. కొంతమంది మిగతా వాళ్ళకి ఇబ్బంది. బట్ విత్ గుడ్ ఫ్రెండ్షిప్ ఆఫ్ మోడీ గారు ఇండియా పెటిషన్ తాకట్టు పెట్టి అక్కడ పెట్టారు కాబట్టి డెఫినెట్ గా ఇండియన్ సిటిజన్ లో ట్రంప్ గారు పాజిటివ్ గా ఆశిస్తారు. పాజిటివ్ గా తీసుకుని వాళ్ళకి అక్కడ ఉండే వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ రిలీజ్ చేయాలి కదా. లేకపోతే అక్కడ ఉండే వాళ్ళకి ఇస్తారని ఆశిద్దామండి. మోడీ గారి విషయం మీరు ఎత్తారు కాబట్టి ఇప్పుడు మోడీ గారికి ఆహ్వానం లభించలేదు సార్ ట్రంప్ గారి ప్రమాణ స్వీకారానికి. కారణం అక్కడ మా మిత్రుడు గారు రామకృష్ణ గారి మిత్రుడు ఒక ఉన్నారు. ఆయన కూడా ఫోన్ చేసి కొంతమందికి ఆఖరి దాంట్లో మన ఇండియన్ ఫ్రెండ్స్ కూడా అంటే ట్రంప్ గారికి ఇంత సన్నిహితులుగా ఉన్న తెలుగు ఆయన ఉన్నారు. ఆయన మా మిత్రులు కూడా పిలిచారు. దట్స్ డిఫరెంట్. తర్వాత జరిగే డిన్నర్ కూడా అంబానీ గారు కూడా ఆహ్వానం వచ్చింది. దాన్ని పెద్ద తీసుకోవాల్సిన పని లేదండి.
మోడీ గారు ఒక విలువ తగ్గిందని జయశంకర్ గారు ఆల్రెడీ అటెండ్ అయ్యారు. అందువల్ల ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్. కాకపోతే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఇండియా ప్రతిష్టను తాకట్టు పెట్టారు కదా మిస్సిపి పిల్లకాలలో. ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయలేదు దాన్ని తీసుకెళ్ళి. కమలా హారిస్ గారికి బైడెన్ గారికి వ్యతిరేకంగా ఈయన ప్రచారం చేయటువంటి నాకు అర్థం కాదు. అందువల్ల దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ దానికోసం ఇండియన్ ప్రతిష్ట తగ్గింది. ఇండియన్ ప్రతిష్ట వేరు, మోడీ గారు వేరు. మోడీ గారు ఆదాని గారి నేతృత్వంలో సాగుతున్న కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు ఇంకోటి పనిచేయడం అది వేరు. ఇండియా ప్రతిష్ట మాత్రం తగ్గాల్సిన పని లేదండి. ఇండియా సూపర్ పవర్ గా ఖచ్చితంగా మారుతుంది. ఇదే ఒకళ్ళు వచ్చి చేసింది కాదండి. ఇండియా ఇన్హెరెంట్ స్ట్రెంగ్త్ ఉంది. ఇండియా యొక్క ప్రతిష్టను ఒక వ్యక్తికి తాకట్టు పెట్టొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇండియా గొప్పతనం వల్ల వాళ్ళు షైన్ అవుతున్నారు తప్పితే వాళ్ళ వల్ల ఇండియా షైన్ అవ్వట్లేదు. దీన్ని ఒక వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు అత్యంత నీచంగా ప్రచారం చేసుకుంటా ఇండియా ప్రతిష్టను తగ్గించేసి వాళ్ళు కావాల్సిన వ్యక్తిని పెంచుకుంటారు. అబ్సల్యూట్ రాంగ్ అండ్ రాంగ్ ట్రాక్. రైట్ సార్. ఈ అంశం మీద ఇండియా షుడ్ సైడ్ ఇన్ ద వరల్డ్ యాజ్ నెంబర్ 1 కంట్రీ ఇన్ ఫ్యూచర్. ఆ దేశం నెంబర్ 1 ఉండాలి. మీ అభిప్రాయం చేసినందుకు ధన్యవాదాలు సార్.